ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు విద్యార్థులకు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. ఈ జూలై నెలలోనే మహిళల ఖాతాలలోకి మరియు విద్యార్థుల ఖాతాలలోకి డబ్బులను విడివిడిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. కొంతమందికి 13,000 రూపాయలు ఖాతాలలోకి పడితే మరికొంతమందికి 4,000 రూపాయలు మాత్రమే ఖాతాలలోకి ప్రతి నెలలో వచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే అందించింది. సో ఈ 4,000 రూపాయలు ప్రతి నెలలో ఎవరెవరికి వస్తుంది మరియు 13,000 రూపాయలు అనేది ఖాతాలలోకి మహిళల ఖాతాలలోకి మరియు విద్యార్థుల ఖాతాలలోకి ఎందుకు విడివిడిగా వేస్తున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. సో చాలామంది ఈ విషయం మాకు తెలుసులే అని చెప్పి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఈ వీడియో చాలా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 శుభవార్తలు చెప్పింది, ఒకటి కాదు. సో మీరు ఇదంతా ఒకే పథకం అనుకోవచ్చు, కానీ ఒకటి కాదండి, 2 పథకాలు ఇవి. వీటికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాగ ఈ యొక్క బెనిఫిట్స్ అనేది పొందాలి, ఎవ్రీ మంత్ 4,000 రూపాయలు అనేది ఎందుకు ఇస్తారు, కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తేనే మీకు విషయం అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తారనుకోండి, సో మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా డైరెక్ట్గా మీ యొక్క ఫోన్కి అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు విద్యార్థులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 శుభవార్తలు అయితే చెప్పిందండి. ఈ 2 శుభవార్తల్లో మొట్టమొదటిది చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు 13,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 10వ తారీఖున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి, అనగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారి తల్లి ఖాతాలోకి లేదా తండ్రి గార్డియన్ ఎవరుంటే వాళ్ళ ఖాతాలోకి 13,000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి 8,400 కోట్ల రూపాయల బడ్జెట్ను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి అందులో 15,000 రూపాయల చొప్పున ఒక విద్యార్థికి డబ్బులు అనేది ఇవ్వాలి. కానీ 2,000 రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి స్కూల్స్కి, సో 13,000 రూపాయలు మాత్రం విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి లేదా సంరక్షకుల ఖాతాలోకి విడుదల చేస్తూ వస్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించి తల్లి తండ్రి గార్డియన్స్ ఎవ్వరూ లేకుండా అనాథగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి 13,000 రూపాయలని నేరుగా విద్యార్థి ఖాతాలకి విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టబోతుంది. అంటే మనకు ఈ జూలై 10వ తారీఖున ఇచ్చేటువంటి డబ్బుల్లో తల్లిదండ్రులు ఎవరు లేనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అనేది చేయించుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ అనేది చేయించుకొని దాన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ కింద కనుక కన్వర్ట్ చేసుకొని కానీ రెడీ చేసి పెట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేది పడ్డప్పుడు వాళ్ళ ఖాతాలోకి వస్తాయి. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ గురించి మీకు బ్యాంక్ అకౌంట్స్ గురించి ఏదన్నా ఇబ్బందులు కనుక్కున్నట్లయితే సింపుల్ అండి. మీరు ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో తల్లిదండ్రులు లేనటువంటి చిల్డ్రన్స్, సో వాళ్ళ పేరు మీద పోస్ట్ ఆఫీసులో 250 రూపాయలు కట్టి సేవింగ్స్ అకౌంట్ ఒకటి తీసేసుకోండి. మనకి ఎక్కువ టైం అయితే లేదు. సో జూలై 10వ తారీఖు అంటే మనకు దగ్గరికి వచ్చేస్తుంది టైం కూడా. సో మనం ఇలా తీసుకున్నామంటే జస్ట్ ఒక 2-3 డేస్లోనే మనకి యొక్క అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే వస్తుంది. ఆల్రెడీ కొత్త అకౌంట్ అయితే మాత్రం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ ఎన్పిసిఐ లేకుండా ఇదే కొత్త అకౌంట్, ఇదే ఎన్పిసిఐ మ్యాపింగ్ లింక్ అనుకోండి, అప్పుడు మనకు డైరెక్ట్గా అయితే ఒక్క రోజులోనే పని అయితే అయిపోతుంది. అకౌంట్ చేసుకున్న వెంటనే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయిపోతుంది. లేకపోతే ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ కానీ అనదర్ బ్యాంక్స్ ఉండి అక్కడికి వెళ్ళి మేము ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకుంటామంటే వెళ్ళి చేయించుకోవచ్చు. లేదనుకుంటే దానికి మ్యాపింగ్ అయ్యిందో లేదో మీకు కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే విద్యార్థులకండి. సో విద్యార్థులు గార్డియన్స్ తల్లుడికి కాదు నేను ఈ యొక్క అప్డేట్ చెప్పేది. ఆల్రెడీ మీకు గతంలో డబ్బులు పడిపోయి ఉంటే మాత్రం తిరిగి ఇప్పుడు కూడా డబ్బులు పడతాయి. మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఒకవేళ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి గురించి చెప్తున్నాను అన్నమాట. సో మీరు ఎందుకంటే కొంతమంది స్కిప్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో అందుకని మళ్ళీ ఇక్కడ రిపీట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే బయట మళ్ళీ కామెంట్స్ వచ్చేసి ఇది మాకు తెలుసులే, మేము చూసాంలే, చెప్పిందో చెప్తున్నావులే అనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనేసి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ రిపీట్ అయితే చేశాను, అది మీరు గమనించగలరు. ఇక మనకు ఈ విషయానికి వస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యార్థుల ఖాతాలకు కూడా మనకు జూలై 10వ తారీఖున డబ్బులు అయితే వచ్చేస్తాయి. జూలై 10వ తారీఖున డబ్బులు అనేది వచ్చేసిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ జూలై మాసంలోనే విద్యార్థులకు ప్రతి నెలలో 4,000 రూపాయల చొప్పున మనీ అనేది పంపిణీ చేసేందుకు శుభవార్త అయితే అందించింది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి అనాథలుగా ఉన్నారో, సో లేక తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఒకరు చనిపోయి స్ట్రగుల్స్లో ఉంటారో, పేదరికంలో అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉంటారో, ఆ రేషన్ కార్డు కలిగినటువంటి విద్యార్థులని, ముఖ్యంగా తల్లైనా ఉండకూడదు, తండ్రైనా ఉండకూడదు, ఇద్దరు లేకుండా అయినా అనాథకైనా ఉండాలి. సో ఇట్లాంటి పిల్లల్ని మిషన్ వాత్సల్య అనే పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టింది. ఈ మిషన్ వాత్సల్య పథకం కింద అటువంటి విద్యార్థులకు ప్రతి నెలలో 4,000 రూపాయలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విద్యార్థి ఖాతాలోకి బదిలీ చేస్తుంది. సో 13,000 రూపాయలు అనేది తల్లికి వందనం ఆల్రెడీ పడుతుంది. సో అది పడినా సరే ఈ మిషన్ వాత్సల్య పథకం కింద ఎవ్రీ మంత్ 4,000 రూపాయల చొప్పున ఇప్పుడు పెన్షన్ ఏ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారో, సో అదే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మిషన్ వాత్సల్య పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. సో కాబట్టి మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అంటే మీ యొక్క ఎవరైనా అనాథ పిల్లలు కానీ, తల్లిదండ్రులు లేకుండా ఉన్న పిల్లలే కానీ, సో ఎవరైనా సరే 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. సో మీకు ఖచ్చితంగా 5-6 సంవత్సరాలు ఉన్నా నో ప్రాబ్లం. కానీ మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గార్డియన్స్ ఉంటారు కాబట్టి 1వ తరగతి నుంచి అనుకోండి సింపుల్గా మీకు 6 సంవత్సరాల పైనుంచి ఎవరైనా సరే 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ మిషన్ వాత్సల్య పథకం అయితే వర్తిస్తుంది. ఈ మిషన్ వాత్సల్య పథకం కింద మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి మీరు వెళ్ళిపోయి అక్కడ మీరు ఈ పథకానికి మిషన్ వాత్సల్య పథకానికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్గా మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి సో అక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క 2 ఆప్షన్స్లోనే మనం ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతాం మిషన్ వాత్సల్య పథకం అనేది. సో ఈ 2 అప్డేట్స్ కాకుండా మనం ఇంకా ఎలాగో కూడా ఈ పథకానికి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోలేము. సో ఇదైతే మీరు గమనించగలరు. కాబట్టి మిషన్ వాత్సల్య పథకం కింద ఎవ్రీ మంత్ మనకు పెన్షన్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా నేరుగా అకౌంట్లోకి వస్తుంది. ఇది మనకు ఇంటింటికి తెచ్చి పంపిణీ చేయరు. ఎవరైతే విద్యార్థి ఉంటారో ఆ విద్యార్థికి పథకానికి అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంటు, ఆధారు, రేషను, వాళ్ళ ఫాదరు మాదర్ ఇద్దరు చనిపోయి ఉంటే ఇద్దరు యొక్క డెత్ సర్టిఫికేట్స్ ఉండాలి. లేదా ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ బట్టి, అంటే ఒకవేళ మదర్ చనిపోయి ఉంటే మదర్ డెత్ సర్టిఫికేటు, ఫాదర్ చనిపోయి ఉంటే ఫాదర్ డెత్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేసి ఈ యొక్క స్కీమ్కి అయితే మిషన్ వాత్సల్య పథకానికి అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో అర్హత కనుక ఉంటే మాత్రం నేరుగా జూలై మాసం నుంచి వారి ఖాతాలలోకి 4,000 రూపాయల లెక్కన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తుంది. అయితే ఈ పథకానికి ఇప్పటికే చాలామందికి తెలియదు. సో ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయని తెలియదు. సో చాలామంది ఈ యొక్క తమ్నేల్ కూడా చూసి ఏమనుకుంటారంటే వీడు చెప్తున్నాడులే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి అనుకుంటారు. కానీ అందుకనే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను 2 అప్డేట్స్ అని. సో కాబట్టి ఎవరైతే ఇక్కడ వరకు వీడియో చివరి వరకు చూశారో సో మీ అందరికీ నాకు చిన్న విన్నపం, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కావచ్చు, మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి వారు ఎవరైనా తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి వారిని మీరు గుర్తించి వారికి ఈ మిషన్ వాత్సల్య పథకం కింద వారిని జాయిన్ అయితే చేయించండి. దయచేసి ఈ యొక్క చిన్న హెల్ప్ అయితే వారికి చేయండి. ఈ యొక్క చిన్న హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ అంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ యొక్క స్కూల్స్ ఫీజులకు కానీ లేదంటే వాళ్ళ యొక్క తిండి ఖర్చులకు కానీ ఎటువంటి డోకా లేకుండా హ్యాపీగా మీ పేరు చెప్పుకొని మరి వాళ్ళు ఆనందంగా అయితే జీవిస్తారు. దయచేసి ఈ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ తరపు నుంచి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా అనాథ పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయిన పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ యొక్క మిషన్ వాత్సల్య స్కీమ్లో జాయిన్ చేయించి వారికి ఆర్థికంగా సాయం చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.